చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నదని చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరి ఆయన పని, ఆయన మంత్రి పని, ఆయన పనులు ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ బురద జల్లే కార్యక్రమం, మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థంగా అయితే లేదు. అదే అట్లాగే ఇప్పుడు రాష్ట్రంలో 3,000 మంది పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం మేమే వసూలు, అది కూడా క్లియరే కదా, అది కూడా అంతే కదా, అది క్లియరే ఉంది. ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి 1,000 కోట్ల లబ్ధి కూడా జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు, ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి. ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ ప్రజలకే పోతుంది, మళ్ళీ రైతులకే పోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానం కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వానికి రాలేదు అనేది ఒక ప్రశ్న. మరి అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి లెక్కలు ఏం చెప్తారో ఏమో అంతా ఇప్పుడు పాపం ఇప్పుడు మరి ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తుండో, మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ఫ్లో లీడరు మరి ఎందుకు ఆయన టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు. మరి ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా అర్థమవుతలేదు నాకు అది. ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా, వైట్ పేపర్ లాంటి వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైట్ పేపర్ లాంటి వాడి మీద అదేమంటారు ఇంకు చల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం, ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను కదా. వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు? ఓకే, పాయింట్ క్యాచ్ చేసిరా? వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెందుకు చల్లుతున్నారు? ఎందుకు మరకెందుకు వేస్తున్నారు? మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు? మరకలేని నాయకుని మీద మరకెందుకు వేస్తున్నారు? మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది, బీజేపీ ఫ్లో లీడర్ని కూడా ప్రశ్నిస్తున్నది. ఇప్పుడు ఎందుకంటే చాలా సీనియర్ నా శాసనసభ్యుడు, 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, ఆనాడు ఆయన మినిస్టర్గా క్యాబినెట్లో పనిచేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. మరి సరే అది ఓకే, అది పిసిసి అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకసారి పార్లమెంటు ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర ఏందో మనం అందరం చూసినాము. ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టరు, సివిల్ సప్లై విన్నారా? కాబట్టి కొంత దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ తెల్ల కాగితం ఇంకు జల్లుతున్న మహేశ్వర్ రెడ్డి గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది. సరే, ఒకటి క్లియర్ ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ. సరే, యాజ్ ఏ బీజేపీ ఫ్లో లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఆయనకు అనుమానం రావద్దు, అనుమానం వచ్చింది, వచ్చింది ఏదో కొంత చెక్ చేసుకొని మాట్లాడితే బాగుంది. నేను ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు, ఓకే. అంటే ఇప్పుడు ఫ్లోర్ లీడరు మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నాడా తెలియదు, అది మనకు అదొకటి, ఓకే. సరే, వేరే రాజకీయ విమర్శలు వద్దు, ఎందుకంటే అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, అందులో ప్రధానంగా ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న మహేశ్వర్ రెడ్డి పెడుతున్న అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడు చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా ఆచి తూచి అడుగులేసే నాయకుడు. ఎవరికో ట్రాప్లో పడిపోయే నాయకుడు కూడా కాదు ఆయన. సరిహద్దుల్లో పోరాటాలు చేసి కెప్టెన్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా
అలాంటి పదవులు అలాంటి పదవులను ఆయన చేసిన వ్యక్తి. సరే ఇప్పుడు కూడా ఆయన మీద లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఓకే, మొత్తం మీద ఏందంటుందంటే మా కాంగ్రెస్ గవర్నమెంటు రైతుల పక్షపాతి.